హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు స్ట్రక్చర్ 11 వాడదాం. మీరు చూసినట్లయితే ఈ సెంటెన్సెస్ పెద్ద కఠినమైనవి ఏమీ కాదు. ఇది వరకు మన వీడియోలో చూసినంత కఠినమైన వాక్యాలు అయితే కాదు. కానీ మనం స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం, స్ట్రక్చర్ ప్రధానంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో మనము స్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టి తేలికైనటువంటి తెలుగు వాక్యాలనే తీసుకుందాం. ఇప్పుడు మనం చూడబోయేది స్ట్రక్చర్ 11. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ 11, 12, 13 ఇవే ఆర్డర్లో ఉంటాయంటే వీటికి ర్యాంకులు ఆర్డర్లు ఏమి లేవండి. స్ట్రక్చర్ అని మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా తేలిగ్గా క్రమం కోసం మనం స్ట్రక్చర్ 11, 12 అని రాసుకున్నా. మనకు స్ట్రక్చర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఆర్ ట్రూ ఇన్ఫినిటివ్ ఆర్ జెరండ్ ఏది వస్తుంది, అలా ఈ సందర్భం బట్టి మనకి ఆ స్ట్రక్చర్లు ఉంటాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ ద సబ్జెక్ట్, వర్బ్, నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్, ఇది మాత్రమే. ఇప్పుడు మనకి సబ్జెక్టు, వర్బ్, నౌన్ అలాగే ప్రొనౌన్ వీటి గురించి మనకి బాగా ఐడియా ఉంది. కానీ కొత్తగా ఈ వీడియోలో మనకు వచ్చినటువంటి పదం ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అది తెలుసుకునే ముందర మనం ఒక సెంటెన్స్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ మీద ఐడియా వస్తుంది. అప్పుడు మనం ప్లెయిన్ ఇన్ఫినిటివ్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ట్రూ ఇన్ఫినిటివ్కి దీనికి తేడా ఏంటో తెలుసుకుందాం. ఆమె అతడిని నవ్వేలా చేసింది. షీ మేడ్ హిమ్ లాఫ్. షీ అనేటువంటి సబ్జెక్ట్, మేడ్ అనేటువంటిది వర్బ్, హిమ్ అనేటువంటిది ప్రొనౌన్, లాఫ్ అనేటువంటిది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఈ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే ఏం లేదండి, బేస్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్. అంటే V1 అంటాం కదా, మనం వెబ్ యొక్క మొదటి ఫామ్ని మనము డైరెక్ట్గా బేస్ ఫామ్ని వాడినట్లయితే అది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఎందుకు ఇది ప్లెయిన్ అంటే దాని ముందు మనం టూ వాడం కాబట్టి. ఇది వరకట్లో మనము టూ ఇన్ఫినిటివ్ వాడి స్ట్రక్చర్ చేసి కొన్ని సెంటెన్సెస్ ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఇక్కడ మనము టూ ఇన్ఫినిటివ్ కాకుండా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ మేడ్ హిమ్ లాఫ్. లాఫ్ ఈజ్ ద ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఇక్కడ ఈ ఫామ్లో, ఈ స్ట్రక్చర్లో మనం ఎక్కువగా వాడేటువంటి వర్బ్స్ సీ, వాచ్, నోటీస్, అబ్జర్వ్, హియర్, లిజన్, ఫీల్, మేక్, లెట్, హెల్ప్, బిడ్. ఎక్కువగా సెన్సెస్ సంబంధించి చూడటం, వినటం, గమనించటం, ఇలా కళ్ళతోని, చెవులతోని, ముక్కుతోని చేసే వాటికి ఈ స్ట్రక్చర్ మనం ఎక్కువగా వాడుతున్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము 20 సెంటెన్సెస్ నేర్చుకుందాము. మొదటి 5 సెంటెన్సెస్కి కంప్లీట్ స్ప్లిటప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తదుపరి మీకు 15 సెంటెన్సెస్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఏది సబ్జెక్టు, ఏది వర్బ్, ఏది ఇన్ఫినిటివ్ అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. కాబట్టి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. వారు ఆమె ఏడవడం చూశారు. దే సా హెర్ క్రై. దే అనేటువంటిది సబ్జెక్ట్, సా అనేటువంటిది వర్బ్, హెర్ అనేటువంటిది ప్రొనౌన్ అండ్ క్రై అనేటువంటిది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. అతడు వారిని వెళ్ళనిచ్చాడు. హీ లెట్ దెమ్ గో. హీ అనేటువంటి సబ్జెక్ట్, లెట్ అనేటువంటిది వర్బ్, దెమ్ అనేటువంటిది ప్రొనౌన్ ప్లస్ గో అనేటువంటిది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. తదుపరి, మేము అది పగులుట విన్నాం. ఏదో ఇరిగిపోయింది, అది విన్నాం మేము. వీ హర్డ్ ఇట్ బ్రేక్. వి అనేటువంటి సబ్జెక్ట్, హర్డ్ అనేటువంటి వర్బ్, ఇట్ అనేటువంటి ప్రొనౌన్, బ్రేక్ అనేటువంటిది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. నేను అతను వెళ్ళిపోవటం చూశాను. ఐ వాచ్డ్ హిమ్ లీవ్. ఐ వాచ్డ్ హిమ్ గో. ఐ అనేటువంటి సబ్జెక్ట్, వాచ్డ్ అనేటువంటిది వర్బ్, హిమ్ అనేటువంటిది ప్రొనౌన్, లీవ్ అనేటువంటిది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. టీచర్ మమ్మల్ని చదివించారు. ద టీచర్ హ్యాడ్ అస్ రీడ్. అవి స్పర్శించిన అనుభూతి ఆమెకు కలిగింది. షీ ఫెల్ట్ దెమ్ టచ్. వారు ఆమెకి వంట చేయటంలో సహాయం చేశారు. దే హెల్ప్డ్ హెర్ కుక్. అతడు అది పడిపోవటం చూశాడు. హీ సా ఇట్ ఫాల్. అతడు అది పెరగటం చూశాడు. హీ సా ఇట్ రైజ్. మేము వాటిని పని చేయించాం. వి మేడ్ దెమ్ వర్క్.
నేను కుక్కను పరిగెత్తనిచ్చాను. ఐ లెట్ ద డాగ్ రన్. ఆ వ్యక్తి తప్పించుకోవడాన్ని గాడ్ గమనించాడు. ద గాడ్ వాచ్డ్ ద మ్యాన్ ఎస్కేప్. ది గాడ్ వాచ్డ్ ద మ్యాన్ ఎస్కేప్. ఆమె పిల్లిని కూర్చోబెట్టింది. షీ హ్యాడ్ ద క్యాట్ సిట్. వాళ్లకు భూమి కంపించినట్లు అనిపించింది. దే ఫెల్ట్ ద ఎర్త్ షేక్. అతడు పక్షిని పాడేలా చేశాడు. గట్టిగండి పక్షి చేత పాడేసేసాడు వీడెవడో. హీ మేడ్ ద బర్డ్ సింగ్. వారు పిల్లలు నేర్చుకోవటానికి సాయం చేశారు. దే హెల్ప్డ్ ద చిల్డ్రన్ లెర్న్. నేను కారు ఆగిపోవడం చూశాను. ఐ సా ద కార్ స్టాప్. మేనేజర్ టీం చేత ప్రాక్టీస్ చేయించాడు. ద మేనేజర్ హ్యాడ్ ద టీమ్ ప్రాక్టీస్. ద మేనేజర్ హ్యాడ్ ద టీమ్ ప్రాక్టీస్. ఆమె ఆకులను రాలిపోయేలా చేసింది. షీ లెట్ ద లీవ్స్ ఫాల్. వారు ప్రాజెక్ట్ విజయవంతం కావడం చూశారు. దే సా ద ప్రాజెక్ట్ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇవాళ 20 సెంటెన్సెస్ని ఈ కొత్త స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్ ప్లస్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడి క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. మీరు కూడా అట్లీస్ట్ 5 సెంటెన్సెస్ని ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ స్ట్రక్చర్లో రాయటం చేయండి. తద్వారా మీకు ఈ స్ట్రక్చర్ పైన అలాగే స్ట్రక్చరల్ ఇంగ్లీష్ పైన కంప్లీట్ అవగాహన వస్తుంది. అట్లీస్ట్ 1 or 2 సెంటెన్సెస్ని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఈ స్ట్రక్చర్ మీద కానీ వేరే గ్రామర్ అంశాల మీద కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కానీ డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సాల్వ్ యువర్ క్వెరీ. Please subscribe to our Samhita YouTube channel. See you in the next video. Until then, have a nice time. Bye bye.